I'm fine, baby. How are you? I'm glad. What about Rani? ఫైన్. నువ్వెలా ఉన్నావు అమ్మా? I'm fine. స్కూల్కి వెళ్ళా ఇంకా? I'm getting ready. మమ్మీ ఏం చేస్తుంది? అత్తయ్య బాగున్నారా? బాగున్నానమ్మా. పాపకి స్కూల్ టైం అవుతుంది. ఇక మీ అబ్బాయితో మాట్లాడండి. ఓకే. హాయ్ మమ్మీ డాడీ. బాగున్నారా? మమ్మీ హాయ్. బాగున్నా. నువ్వెలా ఉన్నావు? అరే అరే కొద్దిగా మాట్లాడాలిగా. ఫోన్ కట్ చేసాడంటే వీడు. నీళ్ళు ఇగో అయ్యా. మందులేవి మర్చిపోయావా? అయ్యో మర్చిపోయానయ్యా. సరే ఉండు. చిన్ని చిన్ని ఏంటి తాతయ్య? నాయనమ్మ నీళ్ళు తెచ్చిందమ్మా, మందులు వేసుకోవాలి. ఆ టేబుల్ మీద టాబ్లెట్లు ఉన్నాయి, తీసురమ్మా నా బంగారు తల్లి. తెచ్చావమ్మా, బంగారు తల్లివమ్మా నువ్వు. డబ్బులు ఇవ్వవా? డబ్బులు కావాలమ్మా నీకు, ఇవ్వాల్సిందేనా? ఏం చేసుకుంటావు డబ్బులు? బిస్కెట్ కొనుక్కుంటావా? ఏం కొనుక్కుంటా? బిస్కెట్ కొనుక్కో, బంగారు తల్లి అమ్మ. బయటికి వెళ్ళి వస్తానే. సరేనండి. అమ్మా పద్మ, మావయ్య. చొక్కా ఇవ్వమ్మా, బయటికి వెళ్ళి వస్తాను. ఇదిగో మావయ్య. సరేనమ్మా. టాబ్లెట్లు వేసుకున్నారా మావయ్య? ఇప్పుడే వేసుకున్నానమ్మా, అత్తయ్య ఇచ్చింది కదా నీళ్ళు, వేసుకున్నాను. సరే మావయ్య, జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగేనమ్మా. నానా ఏంట్రా, నేను కూడా పొలం కాడికే వస్తున్నా, నీతో పాటు వస్తా పద. సరేరా వెళ్ళారా. నానా మందులు వేసుకున్నావా? వేసుకున్నారా? ఎండ బాగుంది, ఎక్కువసేపు బయట తిరక్కు. భోజనం టైకల్ ఇంటికి పోయి మధ్యాహ్నం అన్నం తిను. సరేలే నాన్న, నువ్వు పొలంకి వెళ్తున్నావు నాన్న, జాగ్రత్త. జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. రాజారావు గారు ఇటు వచ్చారు ఏందండి? రాములు గారు ఇంటి దగ్గర పని ఉందిరా. మీకేందండి, మీ కొడుకులు అమెరికా పంపించారా? ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తారా అండి? ఏదో లేరా. అయ్యా అయ్యా, నాయనకి జ్వరం వచ్చిందంటే ఇంటికి పోయేస్తున్నాయా నేను. చిన్న జ్వరానికి ఎందుకు కంగారు పడుతున్నావు? అట్లా కాదయ్యా, చిన్నప్పటి సంది మా నాయన నన్ను ఎంతో ప్రేమగా కష్టపడి పెంచిండయ్యా. అసొంటిది ఇంటికాడ నాయనకి జ్వరం వస్తే నేను ఎట్లా మనశ్శాంతికి పని చేసుకోగలుగుతానయ్యా? అది కాదురా, పొలం ఎండిపోతుంది కదా. చిన్నప్పుడు నాకు ఆరోగ్యం బాగలేకపోతే మా నాయన చేతుల మీద ఎత్తుకొని 5 కిలోమీటర్లు నడుచుకుంటే దవాఖానకు తీసుకుపోయి నన్ను బతికించుకున్నాయా. అసొంటిది గీయాల మా నాన్నకి ఒంట్లో బాగలేకపోతే నేను మనశ్శాంతికి ఎట్లా పని చేసుకోగలుగుతానయ్యా? నేను ఇంటికి పోతానయ్యా. అది కాదురా, ఎవరో ఒకరు హాస్పిటల్ తీసుకెళ్లి చూపిస్తారుగా. ఇప్పుడు మా నాయనకు కావాల్సింది మందు గోళీలు కాదు, నేను పక్కనున్న ధైర్యం. నేను పక్కనుంటేనే ఆయన భరోసా ఉంటుంది. నా చేతులతో నేను టాబ్లెట్ వేస్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుందయ్యా. నేను పోయేస్తానయ్యా, ఏమైనా పని ఉంటే రేపు చూసుకుందాం. సుధా, అసలు మంచిని బట్టరా. వస్తున్నానండి. సరే, మధ్యాహ్నం భోజనానికి ఏం ఏర్పాటు చేసావు? ఏమీ చేయలేదండి, ఉదయం చేసిన టిఫినే ఉంది, అదే తినండి. అదేంటి, పనమ్మాయి రాలేదా? పొద్దునొచ్చి ఉన్నది ఇద్దరమే కదా అని ఇంత వండి మొఖాన పడేసిపోయింది. దానికొండ పగల మరొకటి లేదు. ఇక మాటే వినదు. నేను ఒకటి చెప్తే అదొకటి చేస్తుంది. హలో, ఫోన్ చేసి 10 రోజులైంది, ఇంతవరకు ఫోన్ లేదు, ఏమి లేదు. అది కాదమ్మా, ఫోన్ చేస్తా అని చెప్పావు, నేను కూడా చేయలేదు. ఇక్కడ నాన్నగారు ఆరోగ్యం బాగాలేదురా, ఇప్పటికైనా వస్తావా రావా?
నేను చెప్పేది వినమ్మా. నేను ఉన్నది పక్కూర్లో కాదమ్మా, పక్క దేశంలో. ఎప్పుడు పడితే అప్పుడు రావడం కుదరదమ్మా. ఒరే శంకర్, నానా, ఫోన్ చేస్తానని చెప్పి 10 రోజులైనా ఫోన్ చేయలేదు. నీకు ఒక విషయం తెలుసా? అది కాదు నాన్న. మీ అమ్మ కడుపుతోడు ఉన్నప్పుడు నేను ఆర్మీలో ఉద్యోగం చేసేవాడు. నువ్వు పుట్టావని తెలియగానే ఉద్యోగాన్ని రిజైన్ చేసి వచ్చేసాను. ఎందుకో తెలుసా? నీ బాల్యాన్ని మిస్ కాకూడదని, నా పిల్లాన్ని చూసుకోవాలని వచ్చేసాను. ఇప్పుడు మేము వృద్ధాప్య దశకు వచ్చాం. అది కాదు నాన్న. అంటే మాది కూడా బాల్య దశ లాంటిదేరా. ఈ దశలో మీరు ఇక్కడికి రాలేరు. నువ్వు ఎంత పంపించి లాభం ఏంట్రా? శంకర్, నానా, నిన్ను చదివించి విదేశాలకు పంపించింది మాకు దూరం అవుతావని కాదురా, మా ఆలనా పాలన చూసుకుంటావని. నీకు ఒక కూతురు పుట్టింది. ఆ పాప చంటి పిల్లగా ఉన్నప్పుడే తీసుకెళ్ళిపోయారు. ఆ పిల్లతో ఆడుకునే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. ఏంటి శంకర్, ఏంట్రా ఇది? మా జీవితాలు ఇంతేనా? ఏరి కోరి కోడలు తెచ్చుకుంటే కనీసం 2-3 సార్లు చూడండి వచ్చి కదా. మనవరాల్ని కోడలు తీసుకొని ఇదే తాళి వెళ్ళిపోయావు. కనీసం నువ్వైనా వస్తావా రావాలా? మీ నాన్నని చనిపోయినట్టు నన్ను వస్తావా రావా? అయ్యో